25 నుంచి 30 సంవత్సరాల నుంచి ఇక్కడే ఈ మూసి పక్కనే వీళ్ళు గుడిసెలు అంటే చిన్న చిన్న రేకులు ఏవో వాటిని వేసుకొని ఇందులో ఉన్నారు. ఇక్కడ మనకు చూడొచ్చు ఈ ఆర్బిఎక్స్. సో ఇక్కడ చూడండి ఈ యొక్క మార్క్ వేశారు. మీరు ఇమీడియట్లీ ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్తున్నారు. వెళ్ళిపోవాలని చెప్తే మరి మీరేం చెప్పారమ్మా? వెళ్ళిపోతాం సార్ అన్నాం సార్. లేకుండా కూల కొడతాం. ఆ నైట్ ఎవరు అమ్మాయి చచ్చిపోయి ఆ గురించి ఆపేశారంట సార్ మేడం. లేకుండా కూల కొడతాం. మేము ఆ గుళ్ళో పెట్టినాం మేడం. మన గుళ్ళో పిల్లలు తీసుకొని బయట పడుకున్నాం. ఆ రోజు హనుమాన్ టెంపుల్ దగ్గర ఉంటాం మేము. పిల్లలు తీసుకొని ఎన్ని తీసేసిండు ఆ రోజు. ఎన్ని సామాన్లు ఉండి మేము ఎన్ని తీసేసి. మరి మీరు అడగలేదా? మరి మమ్మల్ని తీసేస్తున్నారు మేము ఏడు ఉండాలని మీరు అడగలేదా? మేడం మీరు ఏమంటున్నారంటే మీ ఎట్లా వచ్చినా అట్టే పోండి అంటున్నారు. అక్కడ ఏం లేవుగా మేడం అంటే సార్ అంటే మీకు అన్నీ ఉండదు సార్ మేడం మా దగ్గర. సో పరిస్థితి ఏంటంటే మీరు ఎట్లొచ్చిరో అట్లనే పోండి, ఏడన్నా సావండి అని మాట్లాడుతున్నారని చెప్తున్నారు. ఇక్కడ ఒక 3 అయితే ఉన్నాయి, 3-4 ఉన్నాయి. ఏదో చిన్న ఉపాధి చేసుకుంటూ కుండలు అమ్ముకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు, కూలి పనికి పోయే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళు ఏదో ఈ 2-3 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు కాదు, 25 నుంచి 30 సంవత్సరాల నుంచి వాళ్ళు ఉన్నారు. అంటే ఒక్కసారి వాళ్ళు మానవత్వంతో ఎందుకు అర్థం చేసుకోకూడదు? సరే అక్రమమా సక్రమమా తెలియదు, ఏదో పొట్టకూటి కోసం ఇక్కడ వచ్చిరు వాళ్ళు. వాళ్ళు ఏదో ఇక్కడ ఆస్తులు కూడా పెట్టేసి ఇక్కడ బంగ్లాలు కట్టాలని కాదు. ఇప్పుడు చెరువులో ఉన్న వాళ్ళ ఇళ్ళకేమో స్టే తెచ్చుకుంటారు. పాపం వీళ్ళు ఎక్కడికి పోయి ఏం తెచ్చుకోవాలి? ఇప్పుడు 25-30 ఏళ్ళ నుంచి వాళ్ళకు దీనావస్థలో బతుకుతున్నారు. బతుకుతున్న వాళ్ళకు ఈరోజు వాళ్ళ పొట్ట మీద కొట్టడం అంటే నేను మహిళల్ని లక్షాధికారులు చేస్తామని చెప్పారు కదా, ఇది ఆ లక్షాధికారులు చేసే తత్వం. చూడండి వాళ్ళ చిన్న రేకులు వేసుకుని వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. చెప్పమ్మా మీరు ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారా మేడ? 25 ఏళ్ళు. ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారా? 26 సంవత్సరాలు అవుతుందండి. ఇప్పుడు వచ్చి ఏం చెప్పారు వాళ్ళు? కుండలో తీసేయాలని చెప్తున్నారండి. డబుల్ బెడ్రూమ్లు ఇస్తాము తీసేయాలని అంటున్నారు మరి వాళ్ళు. అయితే ఇన్నేళ్లలో ఎవరైనా వచ్చిరా? ఈ 10 ఏళ్లలో కానీ లాస్ట్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ పాలన ఉన్నప్పుడు ఎవరో రాలా. వీళ్ళే ఈ రేవంత్ రెడ్డి గెలిచాక వచ్చారు. ఇంతకుముందు ఎవరో రాలా, ఎవరు అడగల. మమ్మల్ని వీళ్ళు వచ్చాకే తీసేయమంటున్నారు. మరి డబుల్ బెడ్రూమ్ ఇస్తామంటున్నారా? అంటున్నారు. వస్తుందో మా అంతారో కూడా తెలియదు. ఇస్తామని పుకారులే. 5 కుటుంబాలు. అయితే మీరు ఈ 10 ఏళ్ల నుంచి ఎవరన్నా వచ్చిరామా? ఇంతకుముందు ఎవరన్నా వచ్చి చెప్పారా? లేదు మేడం, మమ్మల్ని ఎవరు టచ్ చేయలేదు, ఎవరు ఏమనలేదు మేడం. మమ్మల్ని మేము హాయిగా అమ్ముకున్నాం, హాయిగా నా బిడ్డలు మేము పెట్టుకున్నాం కడుపు నిండా. ఇంకో నా 3 బిడ్డలమ్మా. ఇగో వీడు చిన్నాడు, అగో పాప చిన్నపిల్ల, పెద్దోడిని హాస్టల్ వేసిన ఖాళీ లేక స్థలం ఖాళీ చేసేస్తున్నారు. నిన్న తీసుకుని హాస్టల్ వదిలేసి వచ్చినమ్మా. ఎక్కడ ఉండాలమ్మా ఈ బిడ్డలు పెట్టుకుని? నా గుడిచి చూడండి అమ్మా, చూపిస్తారా అమ్మా. ఇగో ఇంత గుడిచి అర్థమైందమ్మా, నేను చూసిన నాకు అర్థమవుతుంది పరిస్థితి. ఇగోది మీ గుడిసెలు, మీ వాతావరణం అంతా మాకు అర్థమైంది. నేను అదే అంటున్నా, మానవత్వంతో అయినా చూడొచ్చు. 20 సంవత్సరాలు ఉన్నామా నేను. ఈ గుడిసెల వాళ్ళు ఆ 3 పిల్లలు పెట్టుకొని ఓసారి తెలంగాణ ప్రజలు కూడా ఒక్కసారి చూడండి జరుగుతున్న ఈ ఎంత అరాచకాన్ని చూడండి. ఇంత చిన్న దాంట్లో వాళ్ళు 3 పిల్లలు పెట్టుకొని కూలో నాలో చేసుకుంటూ వాళ్ళు వాళ్ళ అత్తమామ అందరు బతుకుతుంటే ఇవాళ మీరు ఎక్కడన్నా పోండి, దీనికి కూడా మార్కింగ్ చేసిపోయారు. మీరు ఎక్కడన్నా చావండి, కనీసం వాళ్ళకి ఏదన్నా ఒక ఉపాధి అంటే వాళ్ళు ఏదో కూడా పని చేసుకుంటున్నారు. కానీ వాళ్ళకు ఉండడానికి ఏదో ఒక షెల్టర్, ఆ డబల్ బెడ్రూమ్ మరి ప్రతి ఒక్క కుటుంబానికి ఇవ్వండి. ఉండను అన్న వాళ్ళకేమో ఇస్తామని చెప్పడం ఎందుకు? పాపం మరి కావాలన్న వాళ్ళకి ఆ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్లో మీరు షెల్టర్ ఇవ్వండి. ఈరోజు ఇంతమంది ఉసురు పోసుకుంటే ఏం బాగుపడతారు? పేద ప్రజలు పేద కోసం వచ్చిన వద్దమ్మా వద్దు మీలాంటి వాళ్ళు లేదు 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 వద్దమ్మా వద్దు. మేము ఎట్లా చచ్చిపోవాలి మేడం? ఈ రేషన్ కార్డు, ఓటింగ్ కార్డు అన్ని చూడాలి మేడం. ఎన్ని సంవత్సరాలు బట్టి ఉండవు అసలు. అత్తాపూరు రాజేంద్ర గారు మొత్తం ఇక్కడే మేడం, ఈడే మేడం. చూడండి మేడం, నేనేమైనా తప్పు చెప్తున్నా చూడండి మేడం. మరి ఈ అడ్రస్ లో ఉంది మేడం. నేను తప్పు చెప్తాను స్టేషన్లో వేయండి మేడం. నేను ఇంత అబద్ధం ఆడితే మేడం. వీళ్ళ బాధను కూడా అర్థం చేసుకోండి. కాస్త అధికారులు వచ్చే మంది కూడా ఏ కుటుంబానికి ఆ కుటుంబం మార్కేశ్వరి చూడండి మేడం. 4 కుటుంబాలు ఉంటారు మేడం. అదో కుటుంబం, ఇదో కుటుంబం, ఇదో కుటుంబం మేడం. ఇదో గుడిసి మేడం. ఇంతమంది కలిపి ఒకటిస్తే ఎట్లుంటారంట మరి? మేడం అదే మా బాధ మేడం, అదే మా బాధ. అలా ఆడు ఎందుకు వచ్చిండో మా దరిద్రానికి మేడం. రేవంత్ రెడ్డి మొండ కొడుకు ఎందుకు వచ్చిండో మా ప్రాణానికి తెలియదు మేడం. కుండలు అమ్ముకొని ముసలాలు బతికోవడం అన్యాయం చేసి మమ్మల్ని అన్యాయం చేసి నా పిల్లల చదువులు కూడా పోతున్నాయి మేడం. ఎక్కడ పోయి చదివించుకోవాలి మేడం? మేము ఎక్కడ ఉండాలి మేడం? ఆడైతే పిల్లలతో డాబాలో ఉండొచ్చా మేడం, మంచి బిల్డింగ్లో ఉండొచ్చు. మేమైతే ఈ రోడ్డు మీద కూడా ఉండే పని లేదు మేడం. మేము మాకు గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో కానీ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో కానీ ఎవరన్నా వచ్చి బెదిరించారమ్మా? ఇప్పుడు బెదిరియలేదు మేడం. అసలు ఏమనలేదు మేడం. అసలు ఎవ్వరు టచ్ కూడా చేయలేదు మేడం.
ట్రాఫిక్ వాళ్ళు పోయినా పోలీసు వాళ్ళు పోయినా చూసుకుంటే పోయేటోళ్ళు కానీ మమ్మల్ని ఏం అనేటోళ్ళు కాదు మేడం. కేసీఆర్ ఉండే చెప్పు మమ్మల్ని ఎవరు ఏం అనలేదు మేడం. ఎప్పుడు అనలేదు. వీళ్ళైతే 26 సంవత్సరాలు 20 సంవత్సరాలు మేము ఎందుకుంటాం మేడం ఇక్కడ. ఇది చేపించి అన్ని సంవత్సరాలు అవుతుందో చూడండి మేడం. మేము ఇక్కడ ఉండాలి. ఓటింగ్ కార్డు మా ఇంట్లో 4 ఉన్నాయి మేడం, 5 మా అత్తతో 6 ఓట్లు మేడం. అమ్మవారి గుడి పాడుపడ్డట్టుంటే అమ్మవారి గుడి చేసుకుంటూ ఉన్నాను. అమ్మ, గతంలో ఎవరన్నా వచ్చిర్రా అమ్మ మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని తీసేయని బెదిరించడం ఇవన్నీ చేసిరా? ఎవ్వరు రాలేదు. ఇప్పుడు అర్థమవుతుంది. మీరు ఇంతమంది ఉన్నారు, ఇప్పుడు ఇంతమందిని కలిపి ఒక దాంట్లో పెట్టాలంటే ఎవరికి ఒకసారి చూపించమ్మా వీళ్ళందరినీ కూడా. ఈ పిల్లలు పెద్దలు అంతా కలిపితే 20-30 మంది ఉన్నారా మొత్తం? ఉండవు మేడం, 30 మంది ఉండవు. అదే చూసిన వాళ్ళైతే 20-30 మందిని తీసుకుపోయి పిల్లలేమి పెద్దలేమి వాళ్ళ కొడుకులేంది అల్లుళ్ళేంది లేకపోతే కోడళ్ళేంది చదువుకునే పిల్లలేంది ఇంతమందిని డబుల్ బెడ్రూమ్ లో మీరు ఎట్లా సెట్ చేస్తారు? ఒక్క డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇస్తే కోడలు మీరంతా ఏడుండాలి మేడం. ఏడు సెట్ చేస్తారని వాళ్ళు కూడా ప్రశ్నిస్తారు. గత 20-25 ఏళ్ళ నుంచి అది అర్థమైంది. ఆడ తులసి కోట పెట్టుకొని పూజ కూడా చేసుకుంటున్నారు. సో దయచేసి మానవత్వంతో అధికారులు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ప్రభుత్వాలు ఎవరి కోసం ఉంటాయి? ప్రజల కోసమే ఉంటాయి. ప్రజలను ఇబ్బంది పెట్టడానికి ఏ రైట్స్ కూడా ప్రభుత్వాలకు ఉండవు. దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇన్నేళ్ల నుంచి బాధలు ఈరోజు వాళ్ళకు పెట్టడం అనేది సరైన మార్గం కాదు. దయచేసి వాళ్ళ ఆవేదన అర్థం చేసుకోండి. కూలగొట్టే ముందు వాళ్ళకు పునరావాసం కల్పించండి. కల్పించిన తర్వాతనే మీరు ఇవి కూలగొట్టండి.